హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత ఒక వారం 10 రోజులుగా ఏం మాట్లాడినా ఇండియాకు సంబంధించిన ప్రతి అంశంలో ఇండియాని ఇబ్బంది పెట్టే అంశం ఇబ్బంది పెట్టే విధంగానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. సో నిన్న మొన్నటి వరకు ఆయన సీజ్ ఫైర్ జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇండియా పాకిస్తాన్ల మధ్య మీడియేట్ చేస్తానని చెప్పినటువంటి అంశం, ఇండియాకు సంబంధించినటువంటి బయలాటరల్ ఇష్యూలు అవనివ్వండి, ఇండియాకు సంబంధించినటువంటి టెరిటోరియల్ సావర్నిటీ అంశంలో డొనాల్డ్ ట్రంప్ చెప్పిన వ్యాఖ్యలు మాత్రం అసలు దేశానికి ఏ రకంగా యాక్సెప్టబుల్ కావు. సో దానికి సంబంధించినటువంటి వ్యతిరేకత ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా ఇప్పుడైతే నరేంద్ర మోదీ గారి మీద పడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు దేశానికి సంబంధించిన అధినేత కూడా జమ్మూ కాశ్మీర్ అంశంలో ఇంతలా జోక్యం చేసుకున్న పరిస్థితి కనపడలా. ఫర్ దట్ మ్యాటర్ సీజ్ ఫైర్ అంశంలో కూడా. కానీ డొనాల్డ్ ట్రంప్ గారు దోహాలో బిజినెస్ మీట్తో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అక్కడ యాపిల్ కంపెనీకి సంబంధించినటువంటి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి హెడ్ టిమ్ కుక్తో మాట్లాడుతూ ఇండియాలో యాపిల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా ఆపుకోవాలని ప్రయత్నం చేశారు. సో టిమ్ కుక్ ఐఫోన్కి సంబంధించినటువంటి యాపిల్ సమస్య ఏదైతే ఉందో వాళ్ళు చైనా నుంచి వాళ్ళ ప్రొడక్షన్ బేస్ని, వాళ్ళ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని వేరే దేశాలకు తరలించాలని ఒక ప్లాన్లో ఉన్నారు. ఇది కోవిడ్-19 వచ్చిన క్రమంలో చైనాలో కంప్లీట్గా వాళ్ళ ప్రొడక్షన్ ఆగిపోవడంతో ఒకే దగ్గర ప్రొడక్షన్ బేస్ ఉంటే కోవిడ్ లాంటి విపత్తు మళ్ళీ కానీ ఏమన్నా రాగలిగితే కంపెనీ యొక్క ప్రొడక్షన్ ఆగిపోయి కంపెనీకి లాస్లు వస్తాయి. కాబట్టి సో బేస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలని ఒక ప్రయత్నంలో భాగంగా వాళ్ళు నెక్స్ట్ ఆల్టర్నేట్గా ఇండియాని చూజ్ చేసుకున్నారు. సో ఇండియాని చూజ్ చేసుకున్న క్రమంలో ఇండియాలో వివిధ ప్రాంతాల్లో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ని మొదలు పెట్టాలని ఒక నిర్ణయానికి టిమ్ కుక్ వచ్చిన తర్వాత టిమ్ కుక్తో దోహాలో పిలిపించుకొని మాట్లాడుతూ ఖచ్చితంగా ఇండియాకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో ఐఫోన్ సంబంధించి వాటిని ఖచ్చితంగా ఆపుకోవాలని చెప్పే ప్రయత్నం చెప్పి టిమ్ కుక్ అయితే డొనాల్డ్ ట్రంప్ ఒక అల్టిమేటం జారీ చేయడం అయితే జరిగింది. సో అమెరికన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎలా ఉందంటే, గత సంవత్సర కాలంగా మనం చూసుకున్నట్లయితే గత 12 నెలల్లో ఇండియాలో దగ్గరగా $22 బిలియన్ ఐఫోన్ల అసెంబ్లింగ్ జరిగింది. సో ఇండియాలో ఇప్పటివరకు ఐఫోన్కి సంబంధించి అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతుంది. అది కూడా ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ అనే ఒక కంపెనీ చెన్నైలో ఉంది. ఆ కంపెనీలో మాత్రమే ఐఫోన్కి సంబంధించినటువంటి అసెంబ్లింగ్ అయితే జరుగుతూ ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పటికే అమెరికా చైనా లాంటి దేశాలతో ఇబ్బంది పడుతుంది. చైనా ట్రేడ్ సర్ప్లస్ వెళ్ళిపోయింది. ఇండియాతో కూడా ఆల్రెడీ ట్రేడ్ డెఫిసిట్లోనే ఉంది అమెరికా. సో ఈ ట్రేడ్ డెఫిసిట్ ఐఫోన్ లాంటి స్మార్ట్ ఫోన్లు ఇంకా ఇండియాలో ప్రొడక్షన్ పెంచేస్తే ఇంకా కొంచెం ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోయి అమెరికా ట్రేడ్ డెఫిసిట్ ఇంకా పెరిగిపోయి అమెరికాకి వ్యాపారపరంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనే ఒక ఉద్దేశంతో ఇప్పటికే చైనాతో ఉన్నటువంటి తలనొప్పి మనకు చాలు, ఇంకో దేశం చైనాకి ఈక్వల్గా చైనాకి ప్యారలల్గా ఎదగలిగితే అమెరికన్ ఎకానమీకి, అమెరికన్ యొక్క వరల్డ్ డామినెన్స్కి ఇబ్బంది వస్తుందనే ఒక నిర్ణయంతో చైనా విషయంలో ఆర్థికంగా జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత, చైనాలో ఆర్థికంగా ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత ఆ ఇబ్బందులు ఇంకో దేశం నుంచి రాకూడదంటే ఐఫోన్ లాంటి ప్రెస్టీజియస్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా లాంటి దేశాల్లో రాకూడదనేసి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉద్దేశం. నాట్ జస్ట్ ఐఫోన్, ఏదైనా సరే అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీలు ఇండియాలో పెద్ద మొత్తంలో ప్రొడక్షన్ ఎక్స్పాన్షన్ చేసుకోవద్దు, విదేశాల నుంచి ఏదైనా రాగలిగితే అది ఇండియాకి రాకూడదు అనేసి మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే ఇండియాతో ఇప్పటికే ట్రేడ్ డెఫిసిట్ ఉంది ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఇండియాలో అమెరికన్ గూడ్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఇండియాలో ఇంపోర్ట్స్ అవుతాయి అమెరికా నుంచి, వాటిలో చాలా పెద్ద మొత్తంలో టారిఫ్ విధిస్తున్నారు. సో మనకు అమెరికన్ గూడ్స్కి కండూజివ్గా లేని మార్కెట్లో అమెరికన్ కంపెనీలు వచ్చి ప్రొడక్షన్ పెంచి మళ్ళీ ఇక్కడ నుంచి అమెరికాకు ఆ గూడ్స్ని పెద్ద మొత్తంలో టారిఫ్ విధించి తీసుకొచ్చి అమెరికన్ ప్రజల మీద భారం మోపొద్దనేసి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఇంటెన్షన్. కానీ అసలైన ఇంటెన్షన్ ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశం కూడా అమెరికాని మించి శక్తివంతమైన ఆర్థిక దేశంగా ఎదగకూడదు అనేది డొనాల్డ్ ట్రంప్ యొక్క ఇంటెన్షన్. ఆ ప్రయత్నంలో భాగంగానే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నెరేటివ్తో ముందుకెళ్తా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల మీద టారిఫ్స్ విధించుకుంటూ ఆ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసే పరిస్థితిలో కూర్చున్నాడు. సో ఇదే అంశంలో దోహాలో ఆయన మాట్లాడుతూ ఇండియా గురించి మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఇండియా ఆల్మోస్ట్ చాలా పెద్ద మొత్తంలో ట్రేడ్ డీల్ని ఆఫర్ చేసింది అండ్ మెజారిటీ ఆఫ్ ద అమెరికన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గూడ్స్ మీద జీరో టారిఫ్ విధిస్తానని చెప్పేసి ఇండియన్ సైడ్ నుంచి ఇప్పటి వరకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఏం లేదు. ట్రేడ్ డీల్ ఎక్కడి వరకు వచ్చింది, ఏ అంశాల మీద జీరో టారిఫ్, ఏ గూడ్స్ మీద జీరో టారిఫ్స్ అన్నారు, లేకపోతే ఎన్ని గూడ్స్ మీద ట్రేడ్ డీల్ జరుగుతూ ఉంది ఏం చెప్పలేదు ఇప్పటివరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. కానీ డొనాల్డ్ ట్రంప్ ముందుగానే బౌన్సర్ వేసే ప్రయత్నం చేశాడు. ఇది ఎలా ఉందంటే, పాకిస్తాన్ ఇండియా మధ్య సీజ్ ఫైర్ని ముందు ట్రంప్ ఎలా అనౌన్స్ చేశాడో, ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ని కూడా జీరో టారిఫ్తో పెద్ద మొత్తంలో డీల్గా ఇండియా ఒప్పుకుందనేసి ముందే ఇండియాని ట్రేడ్ డీల్లో కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో డొనాల్డ్ ట్రంప్ ఇంటెన్షన్ వెరీ వెరీ క్లియర్. గత 10 రోజులుగా ఇండియాని
ఇప్పుడైతే ఆర్థికమైన అంశాలు మాట్లాడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందు ఇండియా యొక్క స్ట్రాటజిక్ పరంగా, బయలేటరల్ పరంగా, ఇండియా యొక్క టెరిటోరియల్ అంశంలో మాట్లాడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. సో ట్రంప్ చెప్తుంది ఏంటంటే దోహాలో మాట్లాడతా చాలా పెద్ద మొత్తంలో ఇండియా ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతుంది అండ్ మెజారిటీ ఆఫ్ ద గూడ్స్ మీద జీరో టారిఫ్కి ఇండియా ఒప్పుకుందని ఒక చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికైతే అఫీషియల్గా ట్రేడ్ డీల్ ఫైనల్ అవ్వలేదు. సో ఇంతకుముందు ఇండియా మీద రిటాలియేటరీ టారిఫ్స్ ఏదైతే 26% వేశారో దానికి సంబంధించినటువంటి 90 days పాజ్ పీరియడ్ ఉంది. ఈ 90 days లోపు ఇండియాతో అమెరికా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి. సో ఆ ట్రేడ్ డీల్లో మెజారిటీ అంశాల మీద జీరో టారిఫ్కి ఇండియా ఒప్పుకుందని ఒకసి ఇండియాని ఒక ట్రేడ్ డీల్లో ఒక సైడ్ లైన్ చేసి ఒక ఇండియా అమెరికా అప్పర్ హ్యాండ్ సాధించేదానికి ఒక బౌన్సర్ వేసాడు ఇక్కడ నుంచి. తర్వాత ఇంకోటి ఆయన చెప్పింది ఏంటంటే ఇండియా లిటరల్లీ ఆఫర్డ్ నో టారిఫ్, అంటే చాలా అంశాల మీద అసలు టారిఫే వద్దు, మీరు ఫ్రీగా అమెరికన్ గూడ్స్ మొత్తాన్ని ఇండియాలో డంప్ చేసేసి అమెరికా యొక్క వ్యాపారాలను పెంపొందించండి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుందని చెప్పే ప్రయత్నం అయితే ట్రంప్ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. తర్వాత ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికన్ ఒత్తిడికి తలొగ్గి అమెరికాకు సంబంధించినటువంటి విస్కీ మీద, అమెరికాకు సంబంధించినటువంటి మోటార్ బైక్స్ మీద, అట్ ద సేమ్ టైం అమెరికాకు సంబంధించినటువంటి ఫర్దర్ ప్రెస్టీజియస్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆల్రెడీ టారిఫ్లు తగ్గించున్నారు. కానీ రాబోయే అమెరికా ఇండియా మధ్య జరగబోయే ఫ్రీ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో, నాట్ ఫ్రీ ట్రేడ్ డీల్లో అమెరికాకు అనుకూలంగా ఉండి అమెరికాకి ఏదైతే ఇండియాతో ఉన్నటువంటి ట్రేడ్ డెఫిసిట్ ఉందో ఆ డెఫిసిట్ని మొత్తాన్ని కంపన్సేట్ చేసి ట్రేడ్ డెఫిసిట్ అది మారితే అమెరికాకు అనుకూలంగా మారాలి కానీ ఇండియాకు అనుకూలంగా ఉండద్దు అనేసి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఇంటెన్షన్. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇండియాని ఆర్థికంగా ట్రేడ్ డీల్ పరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం డొనాల్డ్ ట్రంప్ అయితే మొదలుపెట్టాడు. సో అమెరికా యొక్క ఇంటెన్షన్ వెరీ వెరీ క్లియర్. భారతదేశం ఆర్థికంగా శక్తివంతంగా ఎదగకూడదు. ఎదిగితే మళ్ళీ ఇప్పుడు చైనాతో ఉన్నటువంటి తలనొప్పి, చైనా సూపర్ పవర్గా అయిపోయి అమెరికాని ఢీ అంటుంది. ఇంకొక దేశం చైనాలో ఎమర్జ్ అవ్వకూడదు అంటే అలాంటి దేశాల్లో వ్యాపార పరంగా అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీలతో పెట్టుబడులు పెట్టించకుండా, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ పెంచకుండా అండ్ అమెరికాకు సంబంధించినటువంటి ప్రెస్టీజియస్ కంపెనీస్ ఏవైతే ఇండియాకు వస్తే వాటిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం మాత్రం చాలా క్లియర్గా చేస్తున్నారు. టిమ్ కుక్ అయితే ఈ అంశంలో ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటిదనేది ఇంకా తెలియదు. బట్ డొనాల్డ్ ట్రంప్ మాటని కాదని అమెరికాలో తన ఐఫోన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్ చేసుకునే మ్యానుఫ్యాక్చరింగ్ని ఎక్స్పాండ్ చేసే పరిస్థితి అయితే చాలా క్లియర్గా లేనట్లయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఓవరాల్గా డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాడు. ఇండియాని ఎట్టి పరిస్థితుల్లో ఒక వైబ్రెంట్ ఎకానమీగా మార్చేదానికి మాత్రం అమెరికా ఒప్పుకున్నట్లు మాత్రం ఉన్నట్లయితే చాలా క్లియర్గా కనపడట్లేదు. అండ్ అమెరికాకి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి మార్కెట్ కావాలి కానీ అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీలు ఇండియాకి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదానికి ఒప్పుకోవట్లేదంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క దుర్బుద్ధి ఎంత దారుణంగా ఉందో చూడండి. అక్కడ ప్రొడ్యూస్ అయిన గూడ్స్ ఇండియాకి అమ్ముకోవాలి, అది కూడా జీరో టారిఫ్కి అమ్ముకోవాలి. వాటి మీద టారిఫ్స్ ఉండకూడదు, వాటి మీద ట్యాక్స్లు వేయకూడదు. కానీ అదే అమెరికన్ కంపెనీ ఇక్కడికి వచ్చి ప్రొడక్షన్ పెంచుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని అమెరికాకి తీసుకెళ్ళి అమ్మేదానికి ఒప్పుకోవట్లేదు. అంటే అమెరికాకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఐఫోన్ లాంటి యాపిల్ ఫోన్ లాంటి కంపెనీలు వచ్చి యాపిల్ లాంటి కంపెనీలు ఇండియాకి వచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉపాధి కల్పన చేసి ఇక్కడ నుంచి ప్రొడక్షన్ చేసుకొని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేదానికి ట్రంప్ ఒప్పుకోవట్లేదంటే అమెరికాకి నరేంద్ర మోదీ చెప్తున్నట్టు ట్రంప్ ఇండియాకి ఫ్రెండ్ ఎలా అవుతాడు, ట్రంప్ నరేంద్ర మోదీకి ఫ్రెండ్ ఎలా అవుతాడు? ఇంతలా అమెరికన్ యొక్క ఇంట్రెస్ట్ల కోసం ఇండియాని ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాడు, స్ట్రాటజిక్ పరంగా, బయలేటరల్ డిఫెన్స్ పరంగా. ఆఖరికి మనం జరిగినటువంటి సీజ్ఫైర్లో పాకిస్తాన్కి అనుకూలంగా బిహేవ్ చేసిన అటువంటి వ్యక్తితో నరేంద్ర మోదీ స్టిల్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, అమెరికా యొక్క ఇంట్రెస్ట్ల కోసం పనిచేస్తున్నాడు. అంటే నరేంద్ర మోదీకి అమెరికా అంటే ఎక్కువ ఇష్టం ఉందా, భారతదేశం అంటే ఎక్కువ ఇష్టం ఉందా అంటే నరేంద్ర మోదీకి అమెరికా అండ్ డొనాల్డ్ ట్రంప్తో ఫ్రెండ్షిపే ఎక్కువ ఇష్టం ఉంది. కానీ భారతదేశం యొక్క ఇంట్రెస్ట్లు కాపాడేదానికైతే నరేంద్ర మోదీ ఉన్నట్లు కనపడట్లా. ఇప్పుడు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ దోహా నుంచి చెప్పాడో మెజారిటీ అంశాల మీద జీరో టారిఫ్కి ఇండియా ఒప్పుకుందనేసి, అది కానీ ఒప్పుకోగలిగితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒకటి అగ్రికల్చర్ సెక్టర్ చాలా ఘోరంగా ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అమెరికన్ చీప్ ప్రొడ్యూస్ అంతా ఇండియాలో డంప్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ చీప్ ప్రొడ్యూస్ని తట్టుకొని ఇండియన్ ఫార్మర్ నిలబడే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి అంతా కార్పొరేట్ ఫార్మర్స్ అమెరికాలో, ఇండియాలో ఉన్నటువంటి చిన్న చిత్క రైతులు ఆ కార్పొరేట్ రైతులు తట్టుకునేదానికి ఆస్కారం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అమెరికాకు సంబంధించినటువంటి ఫర్దర్ గూడ్స్ ఇండియాలో డంప్ చేయగలిగితే, ఇప్పటికే చైనా నుంచి డంప్ చేసుకొని ఇండియాలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్ మొత్తం స్టాగ్నేట్ అయిపోయింది. ఫర్దర్గా రేపు ట్రేడ్ డీల్ అమెరికాతో కుదుర్చుకున్న తర్వాత ఆ జీరో టారిఫ్ డీల్స్ జీరో టారిఫ్లో ఎక్కువ గూడ్స్ని కానీ ఇంక్లూడ్ చేయగలిగితే, అమెరికా నుంచి ఎక్కువ గూడ్స్ ఇండియాకి డంప్ అయితే ఇండియాలో ఇప్పుడున్నటువంటి నిరుద్యోగం కంటే ఇంకా నిరుద్యోగం ఎక్కువ పెరిగి ఇండియాలో నిరుద్యోగులు ఏం చేయాలంటే ఒక పక్క చైనీస్ గూడ్స్ని అమ్మే ప్రయత్నంలో భాగంగా డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు. రేపు అమెరికన్ గూడ్స్
ఇండియాలో డంప్ అయినప్పుడు అమెరికన్ గూడ్స్ని కూడా ఇండియాలో డోర్ డెలివరీ చేసేదానికి ఇండియన్ యువత, మరి ముఖ్యంగా ఇండియన్ ఎడ్యుకేటెడ్ యువత కూడా డోర్ డెలివరీ బాయ్స్గా పనిచేసే అలాంటి ఉద్యోగాలు వస్తాయి తప్ప స్కిల్డ్ జాబ్స్ లేకపోతే బెటర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో లేకపోతే సర్వీసెస్ సెక్టర్లో బెటర్ జాబ్స్, వైట్ కాలర్ జాబ్స్, బ్లూ కాలర్ జాబ్స్ వచ్చేదానికి ఆస్కారం అయితే లేదు. వైట్ కాలర్ జాబ్స్, బ్లూ కాలర్ జాబ్స్ రావాలంటే అమెరికాకు సంబంధించినటువంటి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యాపిల్ ఏదైతే ఉందో అలాంటి కంపెనీలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. కానీ అలాంటి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టేదానికి డొనాల్డ్ ట్రంప్ సముఖంగా లేరు. అంటే ఇండియన్ ఇంట్రెస్ట్లకి ఎంత బలంగా దెబ్బ కొడుతున్నారో చూడండి. ఇంత బలంగా దెబ్బ కొడుతున్నారు. ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ నిన్నటి నుంచి సౌదీ అరేబియాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈరోజు దోహాలో ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ట్రంప్ మాట్లాడిన ఏ మాటకు కూడా ఖండన రావట్లేదు. అదే సీజ్ ఫైర్ అంశంలో రాలా, కశ్మీర్లో మీడియేట్ చేస్తాననే అంశంలో ట్రంప్ చెప్పిన మాటలను ఖండించే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ చేయట్లేదు. ఇప్పుడు ట్రేడ్ డీల్ విషయంలో ట్రంప్ మాట్లాడిన మాటలకు ఖండించే ప్రయత్నం చేయట్లేదు. ఇంకా దేన్ని ఖండిస్తారు? ఇక్కడ ఉన్న ప్రభుత్వం దేనికి? ఇండియన్ ఎకనమిక్ ఇంట్రెస్ట్లకు అగెనెస్ట్గా ట్రంప్ ఇంతలా మాట్లాడుతూ ఉంటే, ఇండియన్ టెరిటోరియల్ ఇంట్రెస్ట్కి అగెనెస్ట్గా ట్రంప్ మాట్లాడుతూ ఉంటే, ఇండియాకు సంబంధించినటువంటి డిఫెన్స్ సీజ్ ఫైర్ లాంటి అగ్రిమెంట్స్ మీదే ట్రంప్ మాట్లాడుతూ ఉండే, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కానీ ఓవరాల్గా ఒకటి మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది, ట్రంప్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇండియాని ఆర్థికంగా స్ట్రాటజికల్గా దెబ్బకొట్టే ప్రయత్నమే చేస్తున్నాడు. అంది మాత్రం చాలా చాలా క్లియర్. ఎక్కడో మిడిల్ ఈస్ట్లో టూర్కి వచ్చినటువంటి అతను మిడిల్ ఈస్ట్ దేశాల గురించి మాట్లాడకుండా అక్కడ కూడా ఇండియా గురించి మాట్లాడి, ఇండియాకు సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ గురించి, ఇండియాకు సంబంధించినటువంటి సీజ్ ఫైర్ గురించి, ఇండియాకు సంబంధించినటువంటి కశ్మీర్ అంశాల గురించి మాట్లాడుతున్నాడంటే నరేంద్ర మోదీ ప్రభుత్వము డొనాల్డ్ ట్రంప్ని సంకన ఎలా ఎక్కించుకొని ఎలా తిప్పుతూ ఉంటే ఇంతలా టైం అండ్ అగైన్ మాట్లాడతారో చూడండి. ఇదే ఇండియా నుంచి స్ట్రాంగ్ కౌంటర్స్ ఉండుంటే ట్రంప్ ఇలా మాట్లాడరు కదా. మనం కౌంటర్ ఇవ్వకుండా గమ్మును కూర్చోవడం వల్ల ట్రంప్కి ఎదురు మాట్లాడలేక భయపడుతున్న పరిస్థితుల్లో ట్రంప్ ఇలా మాట్లాడుతున్నాడు. సో ఓవరాల్గా ట్రంప్ ఆబ్జెక్టివ్ వెరీ క్లియర్. ఇండియాని ఆర్థికంగా, మిలిటరీ పరంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేలా బిహేవ్ చేస్తున్నారు తప్ప ఒక రెస్పాన్సిబుల్ ప్రెసిడెంట్గా మాత్రం బిహేవ్ చేయట్లేదు. థ్యాంక్ యూ.